నన్నెప్పుడూ మీ కూతురుగానే భావించారు. నేనే మీ మనసును అర్థం చేసుకోకుండా మిమ్మల్ని చాలాసార్లు అవమానించాను, చాలా బాధ పెట్టాను. అదేం లేదు నందిని, నువ్వు ఆవేశంలో అన్న మాటలు నీ మనసులోంచి వచ్చినవి కావని మాకు తెలుసు. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసు నందిని. ఇంతకీ విషయం దేవితో చెప్పావా? లేదు బాబాయ్, సీమంతం జరిపించమని మాత్రమే అడిగాను. ఇక్కడికొస్తున్నట్టు అత్తయ్యతో చెప్పలేదు. అయితే పద, మేము వస్తాం. నువ్వు మా దగ్గరికి వచ్చి ఇలా అడిగావని తెలిస్తే దేవి కూడా సంతోషిస్తుంది. అవును నందిని, తను కూడా నీ సీమంతం ఘనంగా చెయ్యాలని చాలా ఆశపడుతోంది. ఇప్పుడు ఈ విషయం వింటే తన ఆనందం రెట్టింపవుతుంది. ఉదయం ఆఫీస్కి వెళ్లే హడావుల్లో జానకితో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. తనకిప్పుడు ఎలా ఉందో ఏంటో. జానకి, జానకి ఎక్కడికి వెళ్ళింది? అసలే తనకి ఒంట్లో కూడా బాగలేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? జానకి రూమ్లో ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయేంటి? పైగా తను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. జానకి నా దగ్గర ఏమైనా దాస్తుందా? ఈ మందులు వారం రోజుల పాటు వాడండి, తగ్గిపోతుంది. లేదంటే మళ్ళీ ఒకసారి చెకప్ రండి. అలాగే సార్. నెక్స్ట్. హాయ్ విజయ్. హాయ్ అరుణ్. రా కూర్చో. చెప్పరా, ఏంటి విశేషాలు? ఫ్రెండ్గా వచ్చావా, పేషెంట్గా వచ్చావా? ఫ్రెండ్గానే వచ్చాను. సో బాగున్నావా అని ఇప్పుడు అడగొచ్చు అనమాట. ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది మనం కలిసి. బాగున్నాను రా. ఇంకేంటి విశేషాలు? విశేషాలంటూ ఏం లేవు. నిన్ను హెల్ప్ అడుగుదామని వచ్చాను. ఏంట్రా? ఈ ప్రిస్క్రిప్షన్లో రాసున్న టాబ్లెట్స్ దేనికి వాడతారో చెప్తావా? షూర్. One minute. హలో, డాక్టర్ అరుణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి అరుణ్. చిన్న కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను. చెప్పండి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఏ కండిషన్లో యూజ్ చేస్తారు? అవి ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేసే టాబ్లెట్స్. అలాగా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఉంటాను. బాయ్ అరుణ్. ఇవి ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేసే టాబ్లెట్స్ విజయ్.
ఆర్ యు ష్యూర్? షూర్ విజయ్, నాకు ఈ ప్రిస్క్రిప్షన్ చూడంగానే అర్థమైంది. కానీ ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ కూడా ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇవి ప్రెగ్నెన్సీ లేడీస్ వాడే టాబ్లెట్స్. అలాగా? వీటి గురించి నువ్వెందుకు అడుగుతున్నావురా? తర్వాత చెప్తాను. వస్తాను రా. బాయ్ విజయ్. అంటే జానకి కడుపుతో ఉందా? మరి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచింది? ఎవరైనా ఈ విషయం తెలిసిన వెంటనే ముందుగా భర్తకే చెప్పాలి అనుకుంటారు. కానీ జానకి నాతో చెప్పలేదు అంటే తనకి నాతో చెప్పడం ఇష్టం లేదా? లేక ఈ విషయం బయటపడితే ఇంట్లో మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని ఆలోచిస్తుందా? ఇంత పెద్ద విషయం జానకి నా దగ్గర దాచింది అంటే తను దేని గురించో బాధపడుతున్నట్టుంది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం నందినికి తెలిస్తే నందిని నన్ను యాక్సెప్ట్ చేయదని ఈ విషయం తనలోనే దాచుకున్నట్టుంది. ఎవరికీ తెలియకుండా దాచినా కనీసం నాతో అయినా చెప్పుండాలి కదా. ఒకవేళ నాకు తెలిస్తే నేను జానకికి దూరంగా ఉండలేనని తను అనుకుందా? లేదా తనకి బిడ్డని కండం ఇష్టం లేదా? కానీ ఇష్టం లేకపోతే టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తుంది? తనకి ప్రెగ్నెంట్ అయినందుకు సంతోషంగానే ఉంది. కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే నందిని నాకు దూరం అవుతుందని భయపడుతున్నట్టుంది. లేదా ఇంకేదైనా రీజన్ ఉంటుందా? జానకితో మాట్లాడితేనే ఈ డౌట్ క్లారిఫై అవుతుంది. చెప్పు విజయ్. జానకి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. దేని గురించి విజయ్? అసలు నువ్వెక్కడున్నావు? దేని గురించి అనేది నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్తాను. ఎక్కడికి రావాలి? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. విజయ్, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఏమైంది? ఏమైందో తెలియకే రమ్మన్నాను జానకి. ఏంటి విజయ్ అలా చూస్తున్నావు? నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది జానకి. కొత్తగా కనిపిస్తున్నావు, కొత్తగా ప్రవర్తిస్తున్నావు. విజయ్, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలో తెలియక
నీ మనసులో ఏదో సందేహం ఉంది, అది అడగడానికి ఆలోచిస్తున్నావు, అంతేనా? అంతేనా అంటే అంతే. బట్ అంత ఈజీగా తీరే సందేహం కాదు. అడిగితే తెలుస్తుంది తీరేదో కాదో. అడుగు విజయ్, మొహమాటం ఎందుకు? మొహమాట పడుతుంది నువ్వు జానకి. అందుకే ఈ మధ్య నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. నేనా? నేనేం దాచాను? చాలా పెద్ద విషయం. ఒక రకంగా చెప్పాలి అంటే పండగ చేసుకోవాలి అనిపించేంత విషయం. అంత సంతోషించే విషయం అయితే నేనెందుకు దాస్తాను విజయ్? మరెందుకు అంత కంగారు పడుతున్నా? కంగారా? నాకేం కంగారు లేదే, అదేం లేదు. లేదు అని చెప్పడంలోనే కంగారుంది జానకి. ఏంటి, నాకు నిజం తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా? నిజమా? నిజమేంటి? నేనే నిజం దాచలేదు. దాచావు. దాచలేదు. దాచావు. దాచలేదు. మరైతే ఎందుకు మొహం చాటేస్తున్నావు? ఎందుకు నా కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నావు? అలాంటిదేమీ లేదు. కళ్ళు తుడుచుకున్నంత ఈజీ కాదు జానకి కడుపులో బిడ్డను దాచడం. ఏం మాట్లాడుతున్నావు విజయ్? నువ్వెందుకు ఏడుస్తున్నావు జానకి? నేను ఏడవాలి? బిడ్డ పుడుతున్నాడన్న సంతోషం నాకు తెలియకుండా నువ్వు ఒక్కదానివి అనుభవించాలనుకుంటున్నావు కదా. అక్కడ నందిని, ఇక్కడ నువ్వు ఇద్దరు తండ్రిని కాబోతున్నాననే ఆనందాన్ని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. తనకి నేను అక్కర్లేదు. ఇప్పుడు నీకు కూడా నా అవసరం లేదు. ఇద్దరు కలిసి నన్ను ఒంటరి వాణ్ణి చేస్తున్నారు. చేస్తున్నారేంటి? ఎప్పుడూ నేను ఒంటరి వాణ్ణి అయిపోయాను. త్యాగం పేరుతో నువ్వు, ద్వేషం పేరుతో నందిని, ఇద్దరూ నన్ను దూరంగా ఉంచుతున్నారు. ఆఖరికి నాకు పుట్టబోయే బిడ్డకు కూడా. నేనేం పాపం చేశాను జానకి? ఎందుకు నాకు మాత్రమే ఈ శిక్ష? జీవితంలో ఆనందం పొందే హక్కు నాకు లేదా? నేను బాధపడుతూ ఉంటే చూస్తూ తను కూడా బాధపడుతూ ఉండడానికేనా? మా అమ్మ నన్ను కన్నది. ఇదేనా నా బ్రతుకు? ఇదేనా నా జీవితం? ఇలాంటి జీవితం నాకు ఎందుకు జానకి? ఎవరిని ఉద్ధరించడానికి? పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న నేనేరా నీ తండ్రిని అని పరిచయం చేసుకోవాల్సిన వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు అవసరమా జానకి ఈ జీవితం? ఇంత అవమానం తట్టుకొని నేను ఎలా తలెత్తుకొని తిరగలను? ఆఖరికి నువ్వు కూడా. నన్ను క్షమించు విజయ్. నిజం దాచడం నా తప్పే, కానీ తప్పలేదు విజయ్. ఏ తల్లైనా అమ్మ అని పిలిపించుకోవాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. తన భర్తతో నీకు వారసునివ్వబోతున్నానని గర్వంగా చెప్పుకోవాలనుకుంటుంది. కానీ నా విషయంలో మాత్రం
అలా చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఏ భయం. అవును విజయ్, భయం. నేను కూడా తల్లిని కాబోతున్నానన్న విషయం నీకు తెలిస్తే నువ్వు మళ్ళీ నా మీద ఇష్టాన్ని పెంచుకొని ఎక్కడ నందినికి దూరం అయిపోతావేమోనని భయం. మళ్ళీ మీ ఇద్దరి మధ్య నేను ఎక్కడ అడ్డుగా మారుతానోనన్న భయం. అందుకే ఈ విషయాన్ని నాలో నేనే దాచుకున్నాను. నీలోనే దాచుకొని నీలో నువ్వే కుమ్ములిపోవాలనుకున్నావా? అంతేనా? త్యాగానికి కూడా హద్దుంటుంది జానకి. నీ జీవితం త్యాగం చేయడానికి నీకు హక్కుండొచ్చు, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అవసరం. నాకు నందినికి నీ అమ్మతనం అడ్డొస్తుంది అని అమాయకమైన పసికందుకి అన్యాయం చేస్తావా? వాడిని తండ్రి లేకుండా పెంచుతావా? నీ ఆలోచనలో అర్థం ఉందా? నేను అంత దూరం ఆలోచించలేదు విజయ్. నీకు నందినికి మధ్య ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. నందినిలో మెల్లగా మార్పు స్టార్ట్ అయింది. తను నీతో సంతోషంగా కాపురం చేయాలి. మీరిద్దరూ సుఖంగా ఉండాలి. ఏంటి సుఖంగా ఉండడం? ఎలా జానకి? నువ్వు లేకుండానా? అంటే ఏంటి? నందిని మర్చిపోయి నన్ను భర్తగా అంగీకరించిన తరువాత నీ దారి నువ్వు చూసుకోవాలనుకుంటున్నావా? అంతేనా? ఆ విషయం నేను నీకెప్పుడో చెప్పాను. చెప్పావు, బట్ ఆ రోజు నువ్వు స్వార్థం లేని జానకివి. కానీ ఇప్పుడు నేను తండ్రిగా నా బిడ్డ గురించి ఆలోచించే స్వార్థపరుణ్ణి. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అలా అని నువ్వు నన్ను ఆపలేవు విజయ్. నేను ఎవరి అంగీకారం కోసం ఎదురు చూడను. నేను అనుకున్నది నెరవేరిన మరుక్షణం నా దారి నేను చూసుకుంటాను. జానకి, నీకేమైనా పిచ్చా? నువ్వు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. నేను ఇంట్లో అందరికీ వెంటనే నిజం చెప్పేస్తాను. అప్పుడు అమ్మ కూడా నిన్ను వెళ్ళనివ్వదు. అంతెందుకు, మీ అమ్మ నాన్న కూడా నీ ఒపీనియన్ తప్పు అని చెప్తారు. ఎవరు చెప్పినా నేను వినను విజయ్. అంతేకాదు, నువ్వు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి కూడా వీల్లేదు. చెప్పిన మరుక్షణమే ఈ జానకి కనుమరుగైపోతుంది. లైఫ్ లో ఇంకెవరికి కనిపించదు. జానకి, ఇది టూ మచ్. ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది. ఇంకొకరి కోసం మన లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నా వరకు కరెక్ట్. అది మాత్రమే నా ఆలోచన. నీ ఆలోచన తప్పు జానకి. అయినా పర్వాలేదు. నేను చేసే తప్పు 2 జీవితాల్ని నిలబెడుతుంది. ఇంకో 2 జీవితాల్ని నాశనం కూడా చేస్తుంది. ప్లీజ్ విజయ్, వాదించుకో. నా నిర్ణయం మారదు. నీది మూర్ఖత్వమే. కాదు, మానవత్వం. ఈ రోజుల్లో దాన్నే మూర్ఖత్వం అంటారు. పర్వాలేదు విజయ్. నా అనుకున్న వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. నాకదంతా అనవసరం. జానకి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా ప్రేమకి ప్రతిరూపం. ఆ బిడ్డని దూరం చేయడం నీకు భావ్యం కాదు. ప్రేమే దూరం అవుతుంది విజయ్. ఇంకా ప్రేమకి ప్రతిరూపం అంటావేంటి? ప్లీజ్ జానకి, నీ మొండి పట్టుదల మానుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం మానుకో విజయ్. అదే అందరికీ మంచిది. అది కాదు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ప్రెగ్నెంట్ ని అన్న విషయాన్ని నీలోనే ఉండనివ్వు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేను ఈ కడుపు తీయించుకోవడానికి కూడా వెనకాడను. నిన్ను బాధ పెడుతున్నానని నాకు తెలుసు.
కానీ ఆ బాధని శాశ్వతంగా నీకు దూరం చేయాలన్నదే నా ప్రయత్నం. అది అర్థం చేసుకో. జానకి, నందిని, భోంచేద్దుగాని రామ్మా. టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. నందిని, నందిని, మల్లేశ్వరి, మల్లేశ్వరి. నందిని ఎక్కడుంది మల్లేశ్వరి? తెలీదత్తయ్యా. తెలీదా? ఎక్కడికెళ్ళింది? నీతో ఏమైనా చెప్పిందా? లేదత్తయ్యా. మరెక్కడికెళ్ళి ఉంటుంది ఈ పిల్ల? కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా బయట తిరగొద్దమ్మా అంటే నా మాట పట్టించుకోవటం లేదు. ఎక్కడికెళ్ళావు నందిని? కనీసం మాట అయినా చెప్పెళ్ళొచ్చుగా. హరిబాబా ఇంటికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య.